హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం మొబైల్ ద్వారా అప్లై చేయాలి అనుకుంటే సో నేను ఇచ్చిన లింక్ అనేది మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లాలో కానీ ఓపెన్ చేసినట్టయితే మీకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మనం ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే ఈ విధంగా మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నేను చూపిస్తున్న విధంగా మీరు డెస్క్టాప్ సైట్లో టిక్ మార్క్ చేసుకున్నట్లయితే మొబైల్ ద్వారా ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కు మీరు అప్లికేషన్ అయితే చేయొచ్చు. లేదా సో మీరు మొబైల్ ద్వారా అప్లికేషన్ చేసుకోలేకపోతున్నాము అనుకుంటే సో మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే ఈ యొక్క టోటల్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మేమే అప్లై చేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ప్రీవియస్లో ఆల్రెడీ సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఆ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, దీనికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఆ వీడియో ఒకసారి చూడండి. మీరు ఎలిజిబుల్ అయినట్టయితే సో ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ వీడియో చూసి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ప్రజెంట్ అయితే మనం ఒకసారి ఈ యొక్క అప్లికేషన్ ఫీ గురించి అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి సో మీరు ఓపెన్ కేటగిరీ కానీ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే 1500 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు 1500 రూపీస్ త్రూ ది ఆన్లైన్లో డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ కానీ అండ్ బీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 1000 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఈ పే చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పే చేయడం కోసం కావచ్చు, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడం కోసం కావచ్చు, మనకు వెబ్సైట్లో వచ్చేసి 4th ఏప్రిల్ నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ అయితే మనకు స్టార్ట్ కావడం జరిగింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఈ యొక్క మీరు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 3rd మే వరకు అయితే అవకాశం ఇచ్చారు. 3rd మే 2024 వరకు వితౌట్ లేట్ ఫీ తోటి మనం ఈ యొక్క అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు అప్ టు 12 వరకు 500 విత్ లేట్ ఫీ తోటి కూడా అవకాశం అయితే ఇచ్చారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డేట్స్ విషయంలో ఉన్న ఇన్ఫర్మేషన్. అండ్ అదేవిధంగా సో దీనికి సంబంధించి ఏంటంటే అప్లికేషన్ ఫీ అయితే. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇక్కడ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి మనకు 2 స్టేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా పేమెంట్ చేయాలి. వన్స్ మన పేమెంట్ అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పేమెంట్ చేయడం కోసం ఇక్కడ సో అప్లికేషన్ పీ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లికేషన్ పీ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు పేమెంట్ చేయడం కోసం రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ వన్స్ మనం పే పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు స్టార్ సింబల్ ఉన్న ప్రతి ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. అండ్ స్టార్ సింబల్ ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉంటుందో వాటిని కరెక్ట్గా ఫిల్ చేయాలి. మిస్టేక్ చేయకుండా అయితే చూసుకోవాలి. పేమెంట్ చేసేటప్పుడే జాగ్రత్తలు తీసుకోండి. వన్స్ మనం పేమెంట్ చేసినట్టయితే తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ని కరెక్షన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మన క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయాలి అంటే పీజీ అనేది పాస్ అయ్యి ఉండాలి. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి సో మీరు ఓసీ జనరల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 55% అనేది ఉండాలి. ఇన్ కేసు ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ ఉన్నట్టయితే 50% మార్క్స్ అనేది మీ యొక్క పీజీలో ఉంటే సరిపోతుంది. సో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క పీజీ హాల్ టికెట్ నెంబర్ అనేది పీజీ మెమో పైన ఉంటుంది. సో దాన్ని ఇక్కడ మీరు క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, ఎవరైతే ప్రజెంట్ ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేస్తున్నారో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో క్యాండిడేట్ యొక్క నేమ్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఎస్ఎస్సీ సర్టిఫికేట్లో మీ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. సో కొంతమంది స్టూడెంట్స్ కొంతమంది ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే పైన ఆధార్ కార్డ్ ఇచ్చారు కాబట్టి ఆధార్ కార్డ్ ప్రకారం టైప్ చేయాలనుకుంటారు. అలా కాదు. సో ఇక్కడ మనం యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అది చూజ్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మీరు ఇయర్ అనేది చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇయర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇయర్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఇయర్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. మీరు ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ చూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ నాది వచ్చేసి 97. సో ఆ తర్వాత వచ్చేసి మీరు ఏ మంత్లో అయితే జన్మించారో ఆ మంత్ అనేది చూస్ చేసుకోవాలి. సో నవంబర్ అయితే నవంబర్, డిసెంబర్ అయితే డిసెంబర్, జనవరి అయితే జనవరి అనేది చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది చూస్ చేసుకోవాలి యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం. తర్వాత వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ వర్కింగ్లో ఉండేటట్టు చూసుకోండి. ఫర్దర్గా ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఉన్నా లైక్ మీరు ఎడిట్ ఆప్షన్ కానీ నెక్స్ట్ తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ రిజల్ట్ కానీ సెలక్షన్ ప్రొసీజర్ కానీ ఓటీపీస్ అనేవి ఈ యొక్క మొబైల్ నెంబర్కి మెయిల్ ఐడికి వస్తాయి కాబట్టి వర్కింగ్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మొబైల్ నెంబర్ అనేది సో ఇక్కడ మీ సెల్ఫ్దా, ఫాదర్దా, మదర్దా, రిలేటివ్స్దా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ దగ్గర మొబైల్ ఓన్దే ఉంటుంది కాబట్టి సో మీ మొబైల్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇఫ్ మీ కాడ ఉన్నట్టయితే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి మెయిల్ ఐడి, మీ యొక్క మెయిల్ ఐడి వర్కింగ్ మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇచ్చే మొబైల్ నెంబర్, ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన కేటగిరీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇఫ్ మీరు ఓసీ అయినట్లయితే ఓసీకి లెఫ్ట్ సైడ్ ఉన్న బబుల్లో మనము క్లిక్ చేయాలి. బీసీఏ అయితే బీసీఏకి లెఫ్ట్ సైడ్లో ఉన్న దాంట్లో క్లిక్ చేయాలి. ఇఫ్ బీసీడీ అనుకుంటే బీసీడీ లెఫ్ట్లో క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీకి లెఫ్ట్లో మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నాది వచ్చేసి బీసీడీ, సో నేను ఇక్కడ బీసీడీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మీరు ఒకవేళ ఫిజికలీ డిజబుల్ అని అడుగుతారు ఇక్కడ. సో పర్సన్స్ విత్ డిజబిలిటీ అని ఒకవేళ అయినట్లయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎస్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇఫ్ మీకుంటే సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో నాకు ఎటువంటి డిజబిలిటీ లేదు, సో నేను ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ ఒక్క సబ్జెక్ట్కి అయితే పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేస్తున్నామో ఆ సబ్జెక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఆపర్చునిటీ ఉన్న సబ్జెక్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో ప్రజెంట్ మనకు ఇంగ్లీష్లో ఉంది, ఎడ్యుకేషన్లో ఉంది, కామర్స్లో ఉంది, మ్యాథమెటిక్స్లో ఉంది, కెమిస్ట్రీలో ఉంది, హిస్టరీలో ఉంది, ఎకనామిక్స్లో ఉంది, పొలిటికల్ సైన్స్లో కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనేది చూస్ చేసుకుంటే మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి సో మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. ఇఫ్ మీరు ఒకవేళ సో ఇంగ్లీష్ అని చూస్ చేసుకుంటే ఇంగ్లీష్ ఆర్ ఈక్వాలిటీకి సంబంధించి మనకి ఇలా ఎంఏ ఇంగ్లీష్ కావచ్చు, కాంపిటేటివ్ కావచ్చు, ఉమెన్ స్టడీస్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, ఇలా దాని రిలవెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు సో ఇక్కడ కామర్స్ అనుకున్నట్టయితే కామర్స్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మాస్టర్ ఆఫ్ కామర్స్ అని, చార్టెడ్ అకౌంటింగ్ అని మీరు ఈక్వాలెంట్ కోర్సెస్ ఏదైతే కంప్లీట్ చేస్తారో ఆ కోర్సెస్ అనేది చూస్ చేసుకోవాలి. దీంట్లో ఉన్న కోర్సెస్ని బట్టి మీరు ఫిక్స్ కావాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది పీజీ అనేది సో నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎంకామ్ కంప్లీట్ చేశాను. సో అక్కడ కామర్స్ అండ్ మాస్టర్ ఆఫ్ ఎంకామ్ అనేది నేను మాస్టర్ ఆఫ్ కామర్స్ అనేది చూస్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి బ్యాంకింగ్ విధానాన్ని చూస్ చేసుకోవాలి. సో మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అనుకుంటేనేమో సెకండ్ ఈ రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తున్నాము. ఇలా మనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఇనిషియేట్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ అక్కడ ఆ బ్యాంకింగ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని క్లియర్గా కన్ఫర్మ్ చేసుకొని అండ్ నేను ఇనిషియేట్ పేమెంట్ పై అయితే క్లిక్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే కేర్ఫుల్గా చేయండి. పేమెంట్ చేసేటప్పుడు పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే నేను అక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను కాబట్టి సో ఇక్కడ నా యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే ఆ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని నేను లాగిన్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఇక్కడ టోటల్ అమౌంట్ అయితే మనకు చూపిస్తుంది. సో ప్రజెంట్ ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి ఎంత అమౌంట్ చూపిస్తుంది అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసి సో మీరు కన్ఫర్మేషన్ చేసుకున్న ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే ఆ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇన్ కేస్ ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఆన్లైన్ ద్వారా లాగిన్ అవుతారు. సో మొత్తానికి మనం లాగిన్ అయిన తర్వాత పేమెంట్ చేయడం కోసం ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు యూజ్ చేస్తున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మీ యొక్క బ్యాంకింగ్ రిలవెంట్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మా యొక్క మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ అదేవిధంగా మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా పేమెంట్ చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ పేమెంట్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన పేమెంట్ సక్సెస్ అయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకు సంబంధించి యువర్ పేమెంట్ ఈజ్ డన్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. మీకు సంబంధించిన పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది. క్యాండిడేట్ యొక్క నేము, మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, మీ పేమెంట్ రెఫరెన్స్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీరు ఎంత టోటల్ అమౌంట్ పే చేశారు అనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల ఈ విధంగా మీకు పేమెంట్ ఐడి జనరేట్ కానట్లయితే మీ యొక్క అప్లికేషన్లోకి వెళ్ళేసి పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి. తెలుసుకున్నట్టయితే పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఆ నెంబర్ను ఉపయోగించుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది.
సో దానికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీకు పేమెంట్ నెంబర్ జనరేట్ కాకపోతే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది ఆ వీడియో చూసి మీరు పేమెంట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు సో ఈ విధంగా ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీ పేమెంట్ సంబంధించిన రెఫరెన్స్ ఐడి ఉంటుంది, ఇక్కడ మీ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అనేది మనం పేమెంట్ చేయడం కంటే ముందు మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆ డీటెయిల్స్ బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. అండ్ పేమెంట్ రెఫరెన్స్ అనేది కొత్తగా జనరేట్ అవుతుంది. ఈ థింగ్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం కానీ సేవ్ చేసి పెట్టుకోవడం కానీ చేయాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ అతో మనకు స్క్రోల్ చేసినట్టయితే సో ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేయగానే సో ఈ విధంగా మనకు పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ యొక్క నేమ్ అనేది ఉంటుంది. అండ్ మీ యొక్క కోర్సుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే మీరు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అథారిటీస్కి మెయిల్ చేసినట్టయితే వాళ్ళు చేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాలి. దాంట్లో క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ బై డిఫాల్ట్గా వస్తుంది. మనం పేమెంట్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మనం ఫాదర్ నేమ్ టైప్ చేయాలి, మదర్ నేమ్ టైప్ చేయాలి. ఈ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. తర్వాత మీ జెండర్ చూస్ చేసుకోవాలి. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మనం పేమెంట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆ డీటెయిల్స్ అనేది డిఫాల్ట్గా ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్కి ఎస్ఎస్సి మెమోలో మదర్ నేమ్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు మీరు డిఫాల్ట్గా సో మీకు సంబంధించి మదర్ ప్రూఫ్ కానీ లేదా పీజీ సర్టిఫికేట్లో మదర్ నేమ్ ఉన్నట్టయితే అందులో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే సో మా యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మన యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్ ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే మన యొక్క బర్త్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మీరు ఏ స్టేట్లో జన్మించి ఉంటే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కామన్ యూనివర్సిటీ కాబట్టి సో రెండు స్టేట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు అదర్ స్టేట్స్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ తెలంగాణ, సో తెలంగాణ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ తర్వాత మనకు వన్స్ మనం ఈ విధంగా అదర్ స్టేట్ అని చూస్ చేసుకోగానే డిస్ట్రిక్ట్ అనేది అయితే జనరేట్ కావడం జరుగుతుంది. దీంట్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి నల్గొండ, సో నల్గొండ అనేది చూస్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత మన కేటగిరీ అనేది ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుంది. మీరు పేమెంట్ చేసేటప్పుడు ఏదైతే చూస్ చేసుకున్నారో అది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్ క్యాస్ట్ అనేది మనం టైప్ చేసుకోవాలి. సో సబ్ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ అయినట్లయితే బీసీడీలో ముదిరాజ్ ఉండొచ్చు, బీసీడీలో యాదవ్స్ ఉండొచ్చు, బీసీడీలో అదర్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. బట్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే నాట్ మ్యాండేటరీ. స్టార్ సింబల్ ఉన్న ప్రతి ఫీల్డ్ అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనకు సబ్ క్యాస్ట్కి ఉంది, బర్త్ స్టేట్కి ఉంది, బర్త్ డిస్ట్రిక్ట్ ఉంది. ఇలా స్టార్ సింబల్ దేనికైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ. ఉంటే మాత్రం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. సర్టిఫికేట్ నెంబర్ అనేది సిఎన్తో స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా నాకు సంబంధించిన బర్త్ స్టేట్, తర్వాత బర్త్ డిస్ట్రిక్ట్, తర్వాత నా యొక్క సబ్ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చేసి స్పెషల్ కేటగిరీ అనేది. అండ్ దీంట్లో మీ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించి మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే తెలంగాణకు లోకల్ అవుతారు. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్కి లోకల్ అవుతారు. బేస్డ్ ఆన్ మన యొక్క ఎడ్యుకేషన్ బట్టి మనం ఎక్కడ లోకల్ ఎక్కడ నాన్ లోకల్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. సో నేను వచ్చేసి తెలంగాణకు లోకల్ కాబట్టి తెలంగాణ అనేది చూస్ చేసుకుంటాను. ఇన్ కేసు మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ స్టేట్ అయితే థర్డ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను తెలంగాణకి లోకల్. అండ్ ఆ తర్వాత మన యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క మండల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క స్టేట్, తర్వాత పిన్ కోడ్. అండ్ బై డిఫాల్ట్గా మనకు మొబైల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అండ్ మెయిల్ ఐడి అనేది. సో ఇక్కడ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అనేది మనం పేమెంట్ చేయడం కంటే ముందు ఇచ్చాం కాబట్టి అవి బై డిఫాల్ట్గా ఉంటాయి. వాటిని మనం కరెక్షన్ అయితే చేసుకోలేము. సో ప్రజెంట్ అయితే నా యొక్క అడ్రస్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మనకు సంబంధించి అడ్రస్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో మన యొక్క క్వాలిఫైయింగ్ పీజీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమని అయితే ఇక్కడ చూపిస్తుంది. సో దీంట్లో వచ్చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ అనేది బై డిఫాల్ట్గా అయితే డిస్ప్లే అవుతుంది. మనం పేమెంట్ చేయడం కంటే ముందు ఇచ్చాం కాబట్టి అదే హాల్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అండ్ తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతాయి. సో మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ సో మనకు సంబంధించి సో నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అయితే ఇవ్వాలి. సో మీరు ఏ యూనివర్సిటీలో మీ యొక్క పీజీ కంప్లీట్ చేసుకున్నారో ఆ యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఏ కాలేజ్లో అయితే మీరు సో మీ యొక్క
పీజీ కంప్లీట్ చేసుకున్నారో కాలేజ్ నేమ్ ఇవ్వాలి. ఏ ఇయర్లో అయితే మీరు మీ యొక్క పీజీ కంప్లీట్ చేసుకున్నారో ఆ ఇయర్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మనకు అప్ టు 2024 వరకు ఇచ్చారు. 2024 వరకు ఇచ్చారంటే 2024 వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైం వరకు మనం పాస్ అయ్యి ఉండాలి. ఇది మేజర్ రూల్ అనమాట. సో ఇక్కడ మీరు ఎక్కడైతే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది చూస్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఏంటంటే 2020లో కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ 2020 అనేది కన్ఫర్మ్ చేసుకుంటాను. అండ్ తర్వాత యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. సో మీరు ఏ యూనివర్సిటీలో అయితే మీ పీజీ అయితే చేశారో ఆ యూనివర్సిటీ అయితే ఇవ్వాలి. నాది వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ, వరంగల్. అండ్ తర్వాత కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ, వరంగల్. ఇది సో మాకు సంబంధించిన కాలేజ్ నేమ్. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సెలెక్ట్ వన్ ఆఫ్ ది అని ఇస్తారు. సో ఇక్కడ సెలెక్ట్ వన్ ఆఫ్ ది అనేది ఏంటంటే మీకు సంబంధించిన పర్సంటేజ్ అనేది పీజీలో పర్సంటేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతారు. సో మీకు పీజీలో CGPA ఉందా, పర్సంటేజ్ ఉందా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో పీజీలో మీకు పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్, CGPA ఉంటే CGPA అనేది చూస్ చేసుకోవాలి. వన్స్ మనం CGPA అనేది చూస్ చేసుకోగానే మీకు ఎంత CGPA వచ్చిందో అది ఇక్కడ టైప్ చేయాలి. నార్మల్గా మనకు టోటల్గా 10 పాయింట్స్ ఉంటాయి. 10 పాయింట్స్ కానీ మీకు ఎంత అయితే వచ్చిందో దాన్ని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నాకు వచ్చేసి 6.28 అయితే నా యొక్క పీజీలో ఉన్న పర్సంటేజ్ అది. సో CGPA రూపంలో. తర్వాత వచ్చేసి మీ యొక్క డిగ్రీ ఆర్ ఈక్వాలెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో డిగ్రీ వచ్చేసి రూరల్ ఏరియాలో కంప్లీట్ చేసుకున్నారా, అర్బన్లో కంప్లీట్ చేసుకున్నారా అని అడుగుతుంది. తర్వాత మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. డిగ్రీ ఏ మంత్లో పాస్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ ఇయర్లో పాస్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మన యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని స్క్రోల్ చేసినట్టయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి వెదర్ క్వాలిఫైడ్ UGC నెట్ ఆర్ JRF CSIR ఇలా డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టయితే దీంట్లో మీరు క్వాలిఫైడ్ అనేది ఎక్కడ కావడం జరిగింది, UGC నెట్లో అయ్యారా, JRFలో అయ్యారా, సెట్ అయ్యారా, ఎంపీలో అయ్యారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు UGC నెట్ అనుకుంటే ఏ ఇయర్లో క్వాలిఫైడ్ అయ్యారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 2023 అంటే 2023 లేదా ప్రీవియస్లో అయ్యి ఉంటే ప్రీవియస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ నేమ్ అనేది టైప్ చేయాలి. సో మీరు ఇప్పుడు PhD ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేస్తున్నారు. సెట్ నెట్ దేంట్లో అయితే క్వాలిఫైడ్ అయ్యారో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మనకు UGC నెట్ కానీ సెట్ కానీ ఎందుకు అడుగుతున్నారు అంటే ఎవరైతే UGC నెట్ సెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఎంట్రన్స్ టెస్ట్కి అటెండ్ కావడం నాట్ మ్యాండేటరీ. జస్ట్ మీరు అప్లై చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో UGC నెట్ క్వాలిఫైడ్ కాని వారు కానీ సెట్ క్వాలిఫైడ్ కాని వారు కానీ ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవాలి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు లైక్ ఇక్కడ UGC నెట్ కానీ, JRF కానీ, నెట్ కానీ, స్లెట్ కానీ, సెట్ కానీ, ఎంపీలు కానీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉంటారు. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకున్న తర్వాత సో మీరు వెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్టయితే మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు UGC నెట్ క్వాలిఫైడ్ అయినా, సెట్ క్వాలిఫైడ్ అయినా ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. క్వాలిఫై కాకపోతే నో ఆప్షన్ అయితే ఇవ్వాలి. అండ్ అట్ ఎగ్జామినేషన్ సెంటర్ బై డిఫాల్ట్గా మనకు హైదరాబాద్ మాత్రమే చూపిస్తుంది. సో స్టూడెంట్స్ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకున్నా కూడా సెంటర్ అనేది హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోకి సంబంధించి రిక్వైర్డ్ సైజ్ ఇచ్చారు, అది 50 KB బిలో ఉండేటట్టు. అండ్ సిగ్నేచర్ సంబంధించి 30 KB బిలో ఉండేటట్టు అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 50 KB 30 KBలోకి రిక్వైర్డ్ సైజులోకి మీ దగ్గర ఉన్న ఇమేజ్ కానీ, ఫోటో కానీ, సిగ్నేచర్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ఫోటో అండ్ ఇమేజ్ ఏదైతే ఉందో, సిగ్నేచర్ ఉంటుందో దాన్ని కన్వర్ట్ చేసుకొని ఈజీగా అయితే అప్లోడ్ చేయండి. జస్ట్ ఇక్కడ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మన యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ టైం చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా మనం ఫోటో అనేది అప్లోడ్ చేయగానే దాని ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం సేమ్ ప్రాసెస్ ప్రకారం సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు ఏ ఫోల్డర్లో అయితే దాన్ని సేవ్ చేశారో ఆ ఫోల్డర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సిగ్నేచర్ అప్లోడ్ అయినట్టయితే దాని యొక్క ప్రివ్యూ కూడా ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా ఆల్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దీంట్లో టిక్ మార్క్ అనేది చేసుకొని జస్ట్ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఇప్పటి వరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అనేవి డిఫాల్ట్గా సేవ్ అవుతాయి. అండ్ ఆ తర్వాత మనం డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. వెరిఫై చేసుకున్న తర్వాత అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే జస్ట్ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యువర్ డీటెయిల్స్ ఈజ్ టెంపరరీ సేవ్డ్ అనేది చూపిస్తుంది. అండ్ అక్కడ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లోజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకొని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ నా డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని సో అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ ఈ డీటెయిల్స్ అయితే మళ్ళీ మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మీరు ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి, లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, మీ బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క కేటగిరీ డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చిన క్యాస్ట్తో పాటు సబ్ కేటగిరీ డీటెయిల్స్ ఉంటాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. మీ యొక్క లోకల్ కేటగిరీ అనేది ఉంటుంది, మీరు తెలంగాణ, ఆంధ్ర, అదర్ స్టేట్ అనేది
అనేది ఉంటుంది. తర్వాత మీ యొక్క అడ్రస్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ తర్వాత వచ్చేసి మీ యొక్క క్వాలిఫైయింగ్ డీటెయిల్స్ పీజీ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ డిగ్రీ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే డిగ్రీ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అండ్ వెదర్ ఒకవేళ మీరు పిహెచ్డీగా సో దీనికి సంబంధించి యూజీసీ నెట్ కానీ సెట్ కానీ సో ఎంపీలు కానీ కంప్లీట్ చేస్తుంటే వాటికి ఎస్ ఆప్షన్ ఇచ్చుంటే వాటి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి సో మీకు ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి. తర్వాత వచ్చేసి సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ ఏ సెంటర్లో అయితే రాయాలనుకున్నారో ఆ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. సో వీటిలో మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకి ఇక్కడ మోడిఫై అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ డౌన్లో మనకు మోడిఫై అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీ డీటెయిల్స్ అనేది మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మీరు డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం చెప్పుకున్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ డీటెయిల్స్ అనేది సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఈ పేజ్కి రావడం జరుగుతుంది. సో అలా మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ మనం కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ అండ్ ఫైనల్గా మనకు అక్కడ సబ్మిట్ అండ్ ప్రైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సక్సెస్ అయినట్లుగా ఈ విధంగా నెక్స్ట్ టాబ్లో ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇస్తారు. సో అక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అనేది కాపీ చేసి పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఇన్ కేసు మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ ప్రింట్ ఆఫ్ అప్లికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి సో ఇక్కడ పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ 2023-24 అప్లికేషన్ ఫామ్ అని అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే ఇప్పటివరకు మనం ఫిల్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే దాంట్లో మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. వాటిని అయితే మనం క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ డౌన్లో వచ్చేసి మనకు ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసి పెట్టుకోవాలి. అండ్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది మిస్ చేసుకుంటారు. తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న ఫ్యూచర్లో మీరు పిహెచ్లో జాయిన్ అయ్యేటప్పుడు వెళ్ళాలి అనుకున్న ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని జాగ్రత్తగా మీతో పాటు క్యారీ చేయాలి. దట్ ఈస్ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన దాకా మీతో పాటు ఉండాలి. సో ఇక్కడ జస్ట్ మీరు ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మొబైల్లో పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవడం కానీ లేదా మీరు సిస్టమ్ యూజ్ చేస్తున్నట్టయితే ప్రింట్ తీసుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అథారిటీస్ వారు కండక్ట్ చేయబోయే ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోలో లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సో ఈ వీడియోని కుదిరితే మీ మిత్రులతో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఆ కామెంట్స్కి డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.